ఈరోజు మన వీడియోలో యూట్యూబ్లో మనీ మానిటైజేషన్ అవ్వకపోయినా కూడా 5 waysలో లీగల్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియోని ఎండ్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు తేజరాణి వర్మ బ్లాగ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా. మరి మీలో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇండిపెండెంట్గా చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా. కానీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ టైం ఉండాలి. మరి ఇలా అనుకొని చాలామంది స్టార్టింగ్ ప్రాసెస్లోనే పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అయితే వదిలేసిన వాళ్ళు చాలా వరకే ఉన్నారు. మీకు 50 or 100 మెంబర్స్ సబ్స్క్రైబర్లు ఉన్న చాలు, యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలానో చెప్పాలా. చాలామంది యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, మనీ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటారు. కానీ స్మాల్ క్రియేటర్స్కి కూడా ఎర్నింగ్ అనేది ఉన్నదన్నమాట. మానిటైజేషన్ అప్రూవ్ అవ్వకపోయినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యూట్యూబ్ మన ఇన్కమ్ ఒకటే కాదు, ఈ 5 ways ద్వారా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను, వినండి. నెంబర్ 1, అఫిలియేటింగ్ మార్కెట్ అంటే ఏంటి? సింపుల్గా మనం ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ని మన లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే కంపెనీ మనకు కొంచెం కమిషన్ ఇస్తుంది. ఉదాహరణ, ఒక కిచెన్ ఐటమ్ లేకపోతే ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ ఏదైనా చూపిస్తూ వీడియో చేయడం, ఎవరికైనా నచ్చి ఆ లింక్ యూజ్ చేస్తే కంపెనీ నుంచి మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది. దీనికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, ఆంప్లెట్ ప్రోగ్రామ్. వీటిలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినాక ప్రోడక్ట్ జనరేట్ చేసి మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లేక ఇన్స్టాగ్రామ్ బయోలో షేర్ చేయవచ్చు. దీనికి పాయింట్ ఏంటంటే ఆడియన్స్కు నచ్చిందో లేదో ప్రోడక్ట్ అని చెప్పేసి అయితే ఆ ప్రోడక్ట్ ఆడియన్స్కు నచ్చే విధంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి మనం. ఫస్ట్ ప్రోడక్ట్ బాగుంటే ఇన్కమ్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. చాలామంది క్రియేటర్స్ ఫస్ట్ అయితే అప్లికేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి బ్రాండ్ ప్రమోషన్. చాలామంది అనుకుంటారు లక్షలో సబ్స్క్రైబర్స్ ఉంటేనే బ్రాండ్ ప్రమోషన్ అనేది చేస్తారు అని చెప్పేసి. నిజం చెప్పాలి అంటే చిన్న క్రియేటర్స్కి కూడా బ్రాండ్ ప్రమోషన్ అనేది కూడా వస్తాయి. అంటే ఏమిటి? కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. దానికి రిటర్న్గా మనకు మనీ అండ్ మనీతో పాటు ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా అనేది ఇస్తారు అన్నట్టు. మనకి సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నా పర్లేదు, మీకు వ్యూస్ అండ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటే కంపెనీ అనేది మీకు నోటీస్ చేస్తుంది. ఫ్రీ లాంచింగ్ ఆపర్చునిటీ. చాలామంది యూట్యూబ్ని వీడియోస్కి మాత్రమే యూజ్ చేస్తారు, కానీ ఫ్రీ లాంచింగ్ కోసం మన స్కిల్స్ని యూజ్ చేసి వేరే వాళ్ళకి ఆన్లైన్లో వర్క్ చేయడం, దానికి పేమెంట్ తీసుకోవడం. ఎగ్జాంపుల్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్స్, లేకపోతే డిజైన్ ఎడిటింగ్స్, థంబ్నెయిల్ ఎలా చేశారు మీరు అని చెప్పేసి. ఇలాగా చాలా స్కిల్స్కి మార్కెట్లో డిమాండ్ అనేది ఉంది. ఇలాగా మన వీడియో చూసి మార్కెట్ కాంటాక్ట్ అవుతుంది. మీ వీడియో చాలా బాగుంది, మీ థంబ్నెయిల్ చాలా బాగుంది, మాకు ఎడిట్ చేసి ఇస్తారా అలా అని చెప్పేసి మెసేజెస్ చేస్తారు. ఇలాగ లోకల్ బిజినెస్ వాళ్ళు కూడా మన వర్క్ చూసి మనకి కాంటాక్ట్ అవ్వడం, మెసేజెస్ చేయడం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. దాంతోపాటు మనకు ఆఫర్స్ కూడా రావచ్చు. 4th one వచ్చేసి ఓన్ బిజినెస్. అంటే ఇప్పుడు మన దగ్గర బొటిక్ జ్యువెలరీ, లేకపోతే డిజైన్ జ్యువెలరీస్, హోమ్ డెకరేటివ్, ఇలా ఏదైనా కానీ మనం యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయవచ్చు. కస్టమర్ ఎప్పుడు వస్తారు అని చూడకుండా కస్టమర్తో మనమే ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఫేస్, మన వర్క్ చూస్తారు కాబట్టి. చాలా ఛానల్స్ ఈ సోషల్ మీడియాలో ఇలాగ యూజ్ చేసి గ్రోత్ అయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. 5th one వచ్చేసి ఇన్స్టాగ్రామ్ టు యూట్యూబ్ కాంబో. ఇవి రెండు కలిపి యూజ్ చేస్తే ఎర్నింగ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బ్రాండ్ ప్రొడక్ట్స్ కన్నా ఆడియన్స్ చూసారా లేదా అని చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం, అదే కంటెంట్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం.
ఎందుకంటే ఒకటే కంటెంట్ ఉంది కాబట్టి రెండింటిలో రీచ్ అనేది ఎక్కువగా వస్తుంది. యూట్యూబ్ని ఇలా కాకుండా మీ ఓన్ బిజినెస్లో యూజ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.